అనకాపల్లి ఎన్టీఆర్ క్రీడా మైదానాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. అనకాపల్లి ఎన్టీఆర్ క్రీడా మైదానంలో ఎంపీ సీఎం రమేష్ వాకింగ్ చేస్తూ క్రీడా మైదానాన్ని పరిశీలించారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ, దాడి రత్నాకర్లతో కలిసి వాకర్స్ క్లబ్ సభ్యులు, పలువురు క్రీడాకారులతో పలు సమస్యలపై ఆయన చర్చించారు. ఎన్టీఆర్ క్రీడా మైదానంలో పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వెంటనే ఆ సమస్యలను పరిష్కరించి మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఎన్టీఆర్ క్రీడా మైదానంలో అధునాతన సౌకర్యాలతో కూడిన జిమ్ ని ఏర్పాటు చేస్తానని సీఎం రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో ఈరోజు వాకింగ్ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఏది కూడా అంటే ఇట్లా జిమ్ కానీ, ట్రాక్ కానీ, గ్రౌండ్ కానీ, వాటర్ కానీ, లైటింగ్ కానీ ఏది కూడా ఒక పద్ధతిలో లేవు. ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ కానీ, క్రీడాకారులు కానీ, మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని డెవలప్ చేసేదానికి చెప్పారు. వెంటనే ఏమేమి చేస్తే ఒకేసారి అంటే లాంగ్ టర్మ్లో బాగుంటుందో, ఇంక్లూడింగ్ గ్రౌండ్ లెవెల్ కాడి నుంచి ఏదైనా అవసరమైతే అర్థ చేసి మళ్ళీ దాన్ని కాంపాక్షన్ చేయాలన్నా ఏం చేయాలా చూసి ఓపెన్ జిమ్ ఒకటి ఇంతకుముందు చేసినది పాతది అయిపోయింది. 2014-15లో అప్పుడు గోవింద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయించడం జరిగింది. 10 సంవత్సరాల పైన అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ జిమ్ను కూడా కొత్తగా ఏమేమైతే మోడర్న్గా వచ్చిందో అందరికీ పనిచేసేదానికి విధంగా మహిళలు కూడా వస్తున్నారు ఇక్కడికి. అలాగే అక్కడ కూడా ఒక జిమ్, ఇండోర్ జిమ్ ఒకటి ఎక్విప్మెంట్ లేకుండా ఖాళీగా ఉంది. దానికి గాను ఈ ఓపెన్ జిమ్కి మిగతా ఇక్కడ ఏదైతే సుందరీకరణకు కూడా ఒకసారిగా చేసేస్తే కొంత ఎంపీ గ్రాంట్లో నుంచి, కొంత సిఎస్ఆర్ నుంచి తీసుకొని వచ్చి గ్రౌండ్ చేసేసి అనకాపల్లిని అందంగా తీర్చిదిద్దడానికి ఇవే కాకుండా మిగతావి కూడా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా శ్రీకారం త్వరలో ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేదానికి. ఎందుకంటే ప్రభుత్వంలో ఎక్కడ కూడా 5 సంవత్సరాల్లో చూసాం ఏ విధంగా సర్వనాశనం అయిపోయిందో. ప్రభుత్వం పైన ఆధారపడకుండా ఇట్లా ఎంపీ గ్రాంట్ కానీ, సిఎస్ఆర్ కానీ తీసుకొని వచ్చేదానికి. ఎందుకంటే ఇక్కడ ఎన్టీపీసీ ఉంది, హిందూజా ఉంది, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీ వాళ్ళని సిఎస్ఆర్ ఉంటుంది కాబట్టి ఆ సిఎస్ఆర్తో పెట్టి చేస్తే సరిపోతుందని ఈరోజు మేము అనుకోవడం జరిగింది. దీన్ని త్వరలో ఎస్టిమేట్ చేపించేసి కంప్లీట్ చేసి అనకాపల్లి వాసులకి ఇక్కడ వాకింగ్ చేసేదానికి కానీ, లేదా మిగతా స్పోర్ట్స్ యాక్టివిటీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ చేసేదానికి చర్యలు తీసుకుంటామని చెప్పేసి, అలాగే చేసిన తర్వాత ఇక్కడ ఒక మేనేజ్మెంట్ కమిటీ వేసి ప్రభుత్వం పైన ఆధారపడకుండా ఇక్కడ ఉండే మనమే ఎవరైతే వాకింగ్ చేసినారో తలా ఇంత కాంట్రిబ్యూట్ చేసుకొని దాన్ని మెయింటెనెన్స్గా చేసుకునే దానికోసం అది కూడా ఒక అసోసియేషన్ తయారు చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది.